స్వరూప్ నగర్ ఉప్పలండి. ఇక్కడ ఎస్పీసీసీలో జరిగిన ఇది 5th ఈవెంట్ చేస్తున్నాను ఇప్పటికి. సో ఈ నంది అవార్డ్ కి కూడా ఇవ్వడం జరిగింది. వంశీ గారు మనకు కంటిన్యూస్ గా ఈవెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. చిన్న ఈవెంట్ అయినా పెద్ద ఈవెంట్ అయినా ఏదైనా మనకు సప్లై చేయడం జరుగుతుంది. సో బేసిక్ గా 30 మెంబర్స్ నుంచి మనకి 2000 మెంబర్స్ వరకు అయితే కవర్ చేయడం జరుగుతుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ సపరేట్ సెక్షన్స్ ఉంటాయండి. నార్త్ ఇండియన్, తెలంగాణ స్టైల్, ఆంధ్ర స్టైల్ ఏదైనా మనం కస్టమైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో నేను స్టార్ట్ చేసి అయితే 5 years అవుతుందండి. మా ఫాదర్ వచ్చేసి ఇదే ఫీల్డ్ 40 years అవుతుంది అనమాట. తనని చూసి నేను నేర్చుకున్నాను. స్పెషల్ అంటే తెలంగాణ స్టైల్ మాకు స్పెషల్ అండి. సో మాది భోంగిల్ సైడ్. సో భోంగిల్ సైడ్ అంటే పక్కా తెలంగాణ ఉంటది. సో ఆ స్టైల్ ఎస్ఆర్ క్యాటరింగ్ సార్. సుధా ఉంటారండి 20 మెంబర్స్ దాకా. నల్గొండ నుంచి వచ్చాము. నా పేరు సత్య. ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి ఎస్ఆర్ మేకర్స్ అండి. 8 years నుంచి వీళ్ళలో ఉన్నాను. ఇప్పుడు ఒక 20 మెంబర్స్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. ఇలా అయినప్పుడు మా సార్ చాలా సపోర్టివ్ గా ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్ లో నేను ఈ అవార్డు ద్వారా ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఇంజాపూర్ లో ఉంటాను. నేను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. ది ఇండియన్ పవర్ ఆఫ్ 2025 నంది అవార్డు తీసుకున్నాను. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. నేను ఇన్స్టిట్యూట్ పెట్టి 2 years అవుతుంది. అండ్ మేకప్ ఫీల్డ్ లో 3 years నుంచి రన్ అవుతున్నాను. మేకప్స్ స్పెషాలిటీ. నేను సింపుల్ మేకప్ స్పెషలిస్ట్ అండ్ బ్రైడల్ మేకప్ ఎంతమందికి నేర్పారు? మేకప్ అంటే అంత ఫ్యామిలీ వాళ్ళతో సపోర్ట్ చేయాలి. ఎందుకంటే బయటకు వెళ్ళాలి, మ్యారేజ్ ఆర్డర్ చేయాలి. నాకు మెయిన్ మా హస్బెండ్ సపోర్ట్ ఉన్నది మేకప్ లో. కొంతమందికి ఆ సపోర్ట్ ఉండదు. కానీ నేను ఇంత దూరం రావడానికి కారణం మా హస్బెండ్ లేదు. నేను ఇంత దూరం నేను రాలేను. నాది ఇంజాపూర్, హైదరాబాద్. చాలా ప్రౌడ్ సో నేను ఇక్కడికి వస్తానని అనుకోలేదు. మా హస్బెండ్, మా బ్రదర్ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐఎస్ ఫ్రమ్ గుంటూరు అండి, కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. సో నేను చూస్ అకాడమీలో స్టూడెంట్ ని అక్కడ కోర్స్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వంశీ సార్ కి, మేడం కి చాలా థ్యాంక్స్ అండి. ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇచ్చాను. ఆల్రెడీ ట్రైనర్ అయ్యారు దగ్గర. సో నేను 10 years ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ లో పిఎంఈ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, లేజర్ ఆర్టిస్ట్ కూడా చేశాను జోస్ అకాడమీలో. చాలా హ్యాపీగా ఉందండి. నా ఫస్ట్ అవార్డ్ అండి. మనది అవార్డు తీసుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇదే ఫస్ట్ అవార్డ్ అండి. నేను సెమినార్స్ కి వాటికి వెళ్ళాను, కానీ ఇలాంటి అవార్డ్స్ కోసం ఇదే ఆపర్చునిటీ అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నారండి? నేను ఈ ఫీల్డ్ లో ఉండి 15 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉంటున్నానండి. ఓకే ఓకే. ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ మీరు పార్టిసిపేట్ చేసిన మేకప్ చేస్తామండి. బ్యూటీ సర్వీసెస్ అన్నీ చేస్తాము, మేకప్ చేస్తాము. హైదరాబాద్ నుంచి ఏ ఊరైనా సరే వెళ్తాము. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు?
ఇప్పటి వరకు అయితే 10 మెంబర్స్ వరకు ట్రైనింగ్ తీసుకున్నారండి. వారు ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు? వాళ్ళు రూమ్ గా పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి, కొంతమంది వచ్చేసి ఎక్కడైనా జాయిన్ అవ్వడం కట్టా చేశారు. క్లాసులు ఏమైనా చెప్తారా అండి? మేకప్ క్లాసెస్ ఏమైనా చెప్తారా? మేకప్ క్లాసెస్ చెప్తాను, బ్యూటిషియన్ కోర్స్ కూడా నేర్పిస్తాను. ఓకే, ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం? చార్జ్ అంటే వాళ్ళు తీసుకున్న బేసిక్ బట్టి, బేసిక్స్ అయితే ఒకలాగా, అడ్వాన్స్ అయితే ఒకలాగా తీసుకున్నారు. ఓకే, ఈరోజు ఏ అవార్డు? ఈ రోజు నంది అవార్డు వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇంతకు ముందు కూడా నేను ప్రో మేకప్ ఆర్టిస్ట్ అవార్డు తీసుకున్నాను. ఇవాళ నంది అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నంది అవార్డు అయితే ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి డెవలప్ చేయాలంటున్నారు మేకప్ సైడ్? ఫ్యూచర్ లో ఇంకా బాగా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నా ఫీల్డ్ లో నేను ద బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎక్కడ అడ్రస్ చెప్తారండి? కాకినాడలో కర్ణంగారి జంక్షన్ దగ్గర. ఓకే, కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 9951428416. ఇది నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అండ్ షాప్ కాంటాక్ట్ నెంబర్ కూడా. మీ పేరు? స్వాతి. నేను నల్గొండ నుంచి వచ్చాను. ఓకే, ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. వేరే వేరే దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకున్న వైబ్రేషన్ ఈ నంది అవార్డ్స్లో నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి మేకప్ ఫీల్డ్ లో ఉన్నారండి? 8 years నుంచి ఫీల్డ్లో ఉన్నాను. ఓకే, ఇప్పటి వరకు ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చారు మీకు మేకప్ దాంట్లో? 2 months అవుతుంది నేను అకాడమీ స్టార్ట్ చేసి. ఇంకా బిల్ చేసుకోగలుగుతానని ఉంటుంది అవార్డు ద్వారా. ఇప్పుడు మేకప్ అంటే బయటికి వెళ్ళి లేట్ అవుతుంది, లేట్ నైట్ పార్టీలు కానీ మ్యారేజ్లు కానీ, అలాంటి టైంలో మీ ఫ్యామిలీ వాళ్ళు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు? మా సార్ చాలా సపోర్ట్ చేస్తారు నాకు. మా 2 పిల్లలు. మ్యారేజ్ బిఫోర్ కూడా మేకప్ దాంట్లో ఉన్నారా? మ్యారేజ్ తర్వాత మేకప్ దాంట్లో ఉన్నారా? మ్యారేజ్ బిఫోర్ కూడా ఉన్నాను సార్. ఓకే, ఎట్లా ఉంది లైఫ్ అంటే మేకప్ దాంట్లో? లైఫ్ చాలా బాగుంది సార్. సెల్ఫ్గా చేసుకోగలుగుతున్నాను. ఒకరి మీద ఆధారపడకుండా నాది నేను బిల్ చేసుకోగలుగుతున్నాను. ఈరోజు ఇక్కడ FTCCL మీరు అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఏమైనా అవార్డు తీసుకున్నారా? ఇంతకుముందు సర్టిఫికేషన్స్ తీసుకున్నాను, ఈ అవార్డు ఫస్ట్ టైం సార్. ఎట్లా అనిపిస్తుంది ఎవరికి నంది అవార్డు తీసుకోవడం? చాలా అసలు హ్యాపీగా ఉంది. ఎమోషన్ ఆగట్లేదు చెప్పాలంటే. నాది మేకప్, నాట్ ఓన్లీ మేకప్ అండి, నేను అడ్వాన్స్ కాలేజ్ నేర్చుకున్నాను. సో మేకప్, హెయిర్, నెయిల్స్ అది కాకుండా ఇంకా నేను ఆస్థెటిక్స్, పిఎం కూడా చేయగలుగుతాను. సో నేను ప్రజెంట్ గా అయితే నాకు సెలూన్ ఏం లేదు, కానీ ఫ్రీలాన్సింగ్ అనేది చేస్తున్నాను. 3 years నుంచి. నేను జ్యూస్ అకాడమీలో ట్రైనింగ్ చేస్తున్నాను అండి. ఇక్కడే నాది మొత్తం కంప్లీట్ అడ్వాన్స్ కోసం కాలేజ్ కంప్లీట్ కోర్స్ ఫ్యామిలీ వాళ్ళు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు? మా ఫ్యామిలీ వాళ్ళకైతే నాకు కంప్లీట్ సపోర్ట్ ఉంది. హస్బెండ్ కానీ మా ఇన్లాస్ అయితే కంప్లీట్ గా సపోర్ట్ చేశారండి. ఇంతకుముందు వేరే జాబ్ చేసేదాన్ని కానీ కొంచెం బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. ఈ ఫీల్డ్ లో అయితే నంది అవార్డు తీసుకుని నాకైతే ఇదే ఫస్ట్ అవార్డ్ అండి నాది. సో ఫస్ట్ అవార్డ్ కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అవార్డ్ నంది అవార్డు అవ్వడము నిజంగా చాలా అద్భుతంగా భావిస్తుంది. రాధిక. నాకు ఈ ఫస్ట్ టైం నంది అవార్డు వచ్చింది. నా పేరు ఉష. నేను మీర్పేటలో ఉంటున్నాను. నాకు 2 branches ఉన్నాయి. జిన్నెలగూడలో ఒకటి ఉంటుంది, అల్మాస్గూడలో ఒకటి ఉంటుంది. నేను ట్రైనింగ్ కూడా ఇస్తాను. సో నా దగ్గరకు వచ్చేసి అన్ని కోర్సెస్ ఉంటాయి. నేను మేకప్ ఆర్టిస్ట్, వేస్తాను, మెయిన్ ఆర్టిస్ట్. అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ ఫర్ ఉమెన్స్. నా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి 8 వరకు ఉంటుంది. మేడం, మేకప్ ఫీల్డ్ మీరు ఫ్యాషన్తో వచ్చారా, ఇన్స్పైర్ చేసి వచ్చారా? యాక్చువల్గా మా మదర్ ఇన్స్పిరేషన్ అంటే చాలా, నాకు మదర్ చాలా ఫోర్స్ చేశారు నన్ను. సో ఈ ఫీల్డ్కి రావడానికి మా మదర్ అండ్ ఫాదర్ చాలా ఎంకరేజ్ చేసి నేను వచ్చాను. సో అండ్ ఇప్పుడు నాకు ఫ్యాషన్ అయిపోయింది. మేకప్ అంటే మ్యారేజెస్, పార్టీస్ డిఫరెంట్గా దూరం ఉంటుంది, అలాంటి లేట్ నైట్ అవుతుంటుంది. మీ సార్ కానీ మీ మదర్స్ కానీ మీ అత్త వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేశారు? వాళ్ళ ఎంకరేజ్ చాలా ఉంటుందండి. మా హస్బెండ్ కానివ్వండి, మా పిల్లలు కానివ్వండి. సో వాళ్ళ సైడ్ నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సెక్యూర్గానే వాళ్ళు డ్రాప్ చేస్తారు, పికప్ చేసుకుంటారు. దాంట్లో ఎటువంటి సందేశం లేదు. సో నాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ అవార్డు క్రెడిట్ గోస్ టు మా మదర్. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా బ్రాంచెస్ ఏమన్నా పెంచుకోవాలనుకుంటున్నారా? పెంచుకుంటానండి. ట్రైనింగ్ కూడా ఇస్తాను నేను.
ఇప్పుడు ఇప్పుడు వరకు ఎన్ని వందల మందికి ఇచ్చారు? నేను ఒక 10 మెంబర్స్ వరకు ఇచ్చానండి. ఓకే మేడం, అంటే ఇప్పుడు చాలా మంది జనాలు వస్తుంటారు, సోషల్ యాక్టివిటీస్లో కూడా ఏమన్నా మీరు ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా చేయాలనుందా? నాకు ఇంట్రెస్టే, ఫ్యూచర్లో చేస్తాను ఖచ్చితంగా. ఓకే, ఎలాంటిది వాళ్ళంటే అంటే మీరు పబ్లిక్లో తిరుగుతుంటారు? అంటే యాక్చువల్గా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు ఇంకా వెల్ అండ్ గుడ్ నాకు అవార్డ్స్ కానీ ఇంకేమన్నా ఫ్యూచర్లో Best ఉంటే కనుక కంపల్సరీ మీరు జనాలకు ఏదైనా హెల్ప్ చేయాలి. నా సైడ్ నుంచి ఒక 25 మెంబర్స్కి నేను ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇద్దామని అనుకుంటున్నాను, ట్రైన్ చేద్దామని అనుకుంటున్నానండి. ఓకే మేడం, మీకు ఇంకొకటి ఈ ఇప్పుడున్న మేకప్ దాంట్లో అప్డేట్ అవ్వాలంటే, కొత్త వాళ్ళు రావాలంటే ఏం సజెషన్ యంగ్ జనరేషన్కు ఓన్ ఎంటర్ప్రైనర్ కావాలంటే? వాళ్ళకి ఫస్ట్ 6 months ట్రైనింగ్ ఇస్తాను నేను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పిస్తాను. వాళ్ళకి ఎలా ఉంటుందంటే అప్గ్రేడెడ్, ఎప్పుడు కూడా అప్గ్రేడెడ్గా ఉండాలి అని నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, మీ ఫ్యామిలీలో మీకు ఎక్కువ సపోర్ట్ ఎవరు చేస్తారు? మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, రిలేటివ్స్ కానీ? నా ఫ్రెండ్స్ వచ్చేసి నా సిస్టర్, ఎంకరేజింగ్. మెయిన్ ఇంపార్టెంట్గా నా సిస్టర్స్, నా బ్రదర్, నాకు సిస్టర్ అండ్ మా సిస్టర్ కజిన్. సో వాళ్ళ ఎంకరేజ్ చాలా సపోర్టివ్గా ఉంటుందండి ఇప్పుడు కూడా. మా సన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. FTCCలో నంది అవార్డు తీసుకోవడం జరిగింది మేడం. మీ మేకప్లో మీ స్పెషాలిటీ ఏంటి? ఈ నంది అవార్డు తీసుకోవడానికి మనకి ఏంటంటే ఈ సమాజంలో మనకు ఒక స్టేజ్ అండి. ప్రతి ఆడవాళ్ళు ఒంటింటికి పరిమితం కాకుండా వాళ్ళకు ఒక అంటూ లైఫ్ ఉండి భర్తకి, మన ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ ఈ సొసైటీకి ఒక మంచి గైడెన్స్ లాగా ఇవ్వడానికి ఇది ఒక మంచి స్టేజ్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వంశీ సార్ అండ్ నందిని మ్యామ్. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఈ నంది అవార్డు కోసం. సో నేను ఈ ఇండస్ట్రీలో, బ్యూటీ ఇండస్ట్రీలో నేను 9 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను. నా ఓన్ బ్యూటీ పార్లర్ అండ్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో నాలాగా ఇంకా చాలా ముందుకు రావాలని, ఇంకా ఈ యూత్ ఇంకా నేర్చుకొని, ఇంకా ఈ అప్డేట్, ఈ టెక్నీషియన్స్ అన్ని నేర్చుకోవాలని, ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా. ఇప్పటి వరకు మీ దగ్గర ఎంతమంది నేర్చుకుంటారు? నా దగ్గర వచ్చేసి 26 మంది నేర్చుకున్నారు. సో నేను ఇయర్కి ఒక 3 మెంబర్స్కి చెప్తాను. సో ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు వీడియోస్కి నేను ఫీజు అనేది చాలా తక్కువ తీసుకుంటాను. సో ఏంటంటే వాళ్ళకి స్ట్రాంగ్ ఎమోషనల్గా, ఇంకోటి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలని నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఈ బ్యూటీ ఫీల్డ్లో అనేది రోజు రోజుకి అప్డేట్ అవుతుంది. సో పాత ఉన్న బ్యూటీ కూడా నేను 10 years బ్యాక్ నేర్చుకున్నాను. ఆ ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడైతే చాలా కాంపిటీషన్ ఉంది ఈ సోషల్ మీడియా తోటి, ఇన్స్టా తోటి అండ్ ఈ ఫేస్బుక్స్ తోటి. సో ఇప్పుడు కూడా ఈ అప్గ్రేడ్కి నేను ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి మా హస్బెండ్ చాలా కారణం. ఆయన బ్యాక్ సైడ్ నుంచి ట్రైనింగ్ ఇచ్చాను. 26 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు సొంత పార్లర్ వేసుకున్నారు. ఇంకోటి నేనే వాళ్ళకి నేను ఇంటర్న్షిప్ ఇచ్చాను. రెడ్డి, నా అకాడమీ పేరు వచ్చి పావని రెడ్డి మేకప్ అకాడమీ. నేను స్టార్ట్ చేసి జర్నీ 1 year అవుతుంది. నాకు మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తాడు. నేను ఇంకా క్లాసిక్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను బడంపేటలో నేర్చుకున్నాను, మమత మేకప్ అకాడమీలో నేర్చుకున్నాను. ఓకే, అంటే ఈ మేకప్ సైడ్ రావడానికి మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా? చాలా ఇంట్రెస్ట్, నాకు మేకప్ అనేది చాలా ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు మేకప్ అంటే పార్టీస్ కానీ అక్కడిక్కడ వెళ్తుంటారు, లేట్ అవుతుంటుంది. మా మదర్స్ కానీ, ఫాదర్స్ కానీ, మీ హస్బెండ్ ఎట్లా సపోర్ట్ చేస్తారు? వాళ్ళు ఏమన్నారు, చాలా సపోర్ట్ చేస్తారు. నీ వర్క్ అయితే నువ్వు ఫినిష్ చేసుకొని వచ్చేసా, నేను ఇంట్లో పిల్లల్ని నేను చూసుకుంటాను చెప్తాను. ఫ్యూచర్లో ఇంకా ఈ మేకప్లో ఏం చేయాలనుకుంటారు? మేకప్లో నేను అకాడమీ పెట్టి క్లాసెస్ చెప్పాలని అనుకుంటున్నాను. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? కొంచెం ల్యాండ్ మార్క్ చెప్పండి. అడ్రస్ ఫుల్ అడ్రస్. బాలాపూర్. మీ పేరు? పావని రెడ్డి.